ఎస్ 14th థియేటర్లోకి వస్తుంది. కపుల్ ఫ్రెండ్లీ. ఈ 15 yearsలో ఏం నేర్చుకున్నారు? ఏదో మిస్ అవుతున్నాం అని అయితే క్లారిటీ వచ్చింది. ఇది యూవీ క్రియేషన్స్ ఏమైనా మిమ్మల్ని దత్తత తీసుకుందా? దత్తత తీసుకున్నట్టేమో సార్. బట్ ఇట్స్ మై ఫ్యామిలీ సార్. చాలామంది దర్శకులు, చాలామంది టెక్నీషియన్స్ మనతో పనిచేసే వాళ్ళు ఫెయిలియర్ చూసినా సక్సెస్ చూసినా మనతోటే ఉంటారు సార్. అంటే అక్కడ రూల్స్ బుక్ రాశారేమో, మంచితనం తప్ప ఏమి ఉండకూడదు యూవీలో అని చెప్పేసి. కనపడరా బయటకి అసలు ప్రభాస్ గారు? నేను 3 times కదా సార్. అంతేనా? అంతే సార్. ఈ సినిమా ట్రైలర్ అయినా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టారు సార్. అది మేము ఆయన అడగలేదు సార్. సంగీత్ శోభన్ గ్రాఫ్ చూస్తే మీకు కలిగిన ఫీలింగ్ ఏంటి? యాక్చువల్గా మీరు నంబర్ వాడికంటే నేను ఎక్కువ మాడతాను బయట. అండ్ సంగీత్ ఇస్ ఆబ్వియస్లీ డ్యామ్ విటీ ఫనీ ఈజ్ అవుట్ దేర్. మీ నాన్నగారు ఉంటే ఒక పొజిషన్ వేరు, మీ నాన్నగారు లేకుండా మీరు ఒకరు ఫైట్ చేస్తున్నారు. డాడీ సంపాదించుకున్న గుడ్ విల్ అది ఇంకా క్యారీ అవుతుందంటారా? 100% క్యారీ అవుతుంది. 2 ఏంటంటే సంగీత్ నేను కొంచెం చిల్ క్యాండిడేట్లే. మన పని మనం చూసుకుంటూ నవ్వుతూ ఉంటాం, రిలాక్స్గా ఉంటాం సార్. కథలు డిస్కస్ చేసుకుంటారు ఇంట్లో సార్. కపుల్ ఫ్రెండ్లీ గురించి బాగుంటుంది మాడుకున్నాం. రాకాస గురించి నాకు ముందే టీజర్ చూపించాడు లైక్ దట్. వాడు ఏం చేయగలడో నాకు తెలుసు కాబట్టి ఐమ్ రియలీ ఎక్సైటెడ్. ఏక్ మినీ కథ అని చెప్పి. అవును సార్. ఆ సినిమా నా లైఫ్ మార్చింది సార్. ఐ థింక్ ఇట్స్ మై ఫస్ట్ సక్సెస్. ఎవ్రీథింగ్ చేంజ్డ్. లవ్ పైన ఉన్న ఒపీనియన్ ఏంటి? లవ్ ఇస్ ఎవ్రీథింగ్. లవ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. లవ్ ఇస్ వై వి ఆర్ అలైవ్. లవ్ అనేది చాలా ఇంపార్టెంట్ సార్. ఎవరన్నా ఇన్వైట్ చేశారా లైఫ్లోకి? లేదు సార్. ఇంకా లేదా? లేదు. మీకు బాగా నచ్చిన సినిమాలు 2-3 పేర్లు చెప్పమంటే? తెలుగులో నాకు ప్రీ వెడ్డింగ్ షో అనే సినిమా బాగా నచ్చింది సార్. దురందర్. The detailing was brilliant, I thought. Very, very well made. Detailing and performance is mad. టాక్సిక్ టీజర్. టీజర్ చూసాను సార్. I really like యష్. సో యాక్చువల్గా కేజీఎఫ్తో పరిచయం అయిన యష్ ఆయన ఇంతకుముందు చేసే రామ్ కామ్స్ తెలియదు సార్. హీ హ్యాస్ సమ్ అమేజింగ్ రామ్ కామ్స్ యష్. హాయ్ సంతోష్ గారు. హాయ్ అండి. కంగ్రాట్స్, ఎందుకంటే కంటెంట్ చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. ఎస్ 14th థియేటర్లోకి వస్తుంది. కపుల్ ఫ్రెండ్లీ. ఎస్. ఇక్కడ మనకి ఇందాక మనం అడిగినట్టే ఈ సినిమాలో సాంగ్స్ మీరు రిలీజ్ చేసిన కంటెంట్ ఏదైతే ఉందో అది చాలా బాగుంది. థ్యాంక్ యూ. దాని ఫీడ్బ్యాక్ ఏంటి ట్రైలర్ ఇండస్ట్రీ నుంచి? హూఎవర్ ఇండస్ట్రీ అంటే బేసిక్లీ సినిమా వాళ్ళు, సినిమా వాళ్ళు చేసే వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది. సార్ యాక్చువల్గా చాలా లేదు సార్ ఇంత యునానిమస్ పాజిటివిటీ ఫీల్ అయ్యి చాలా లేదు. యునానిమస్గా ఏక్ మినీ కథకి ఫీల్ అయినట్టున్నా. అవునా? ఇంత రిసెప్షన్ డ్యూ ఫర్ ద ప్రమోషన్ మెటీరియల్, ఎస్పెషలీ ద ట్రైలర్ ఎంత బాగా వర్కౌట్ అవుద్ది. ఐ మీన్ బాగా వర్కౌట్ అవుద్ది డెఫినెట్గా. ఎంగేజింగ్గా చెప్పామనుకున్నాం కానీ ఇంత పాజిటివిటీ ఫీల్స్ వెరీ వెరీ గుడ్. ఓకే, ఇట్స్ బీన్ గ్రేట్. అండ్ మన ట్రైలర్ లాంచ్ అయినప్పటి నుంచి ఒక చిన్న వైబ్ సెట్ అయింది. ఐ థింక్ అదే వైబ్లో ఉన్నాం అందరం. అండ్ వీ హ్యావ్ టు టేక్ ఇట్ మోర్ అండ్ మోర్ ఇన్ టు అవర్ ఆడియన్స్. వెరీ గుడ్ అండి. చూసుకున్నారా? కాపీ చూసుకున్నారా? యా. ఓకే, ఏంటి ఎలాంటి హిట్ కొట్టబోతుందో అని మీ అంచనా? ఇట్స్ అ గుడ్ ఫిల్మ్ సార్. ఇట్స్ గుడ్ ఫిల్మ్. చెప్పాలనుకున్న కథ డైరెక్టర్ నిజంగానే ఆనెస్ట్గా చెప్పాడు. దేంట్లోకి దూరలేదు. అంటే ఇక్కడ సీన్లో ఈ ఎమోషన్ కొంచెం ఫోర్స్ చేద్దాం అన్న మూడ్లో కూడా లేదు సార్. అంటే వీళ్ళిద్దరు కట్ చెప్పాను సార్. ఎక్కడ ఎమోషన్ కానీ ఏది కానీ ఫోర్స్ చేయలేదు సార్. చాలా జెన్యున్గా గ్రౌండెడ్గా ఉంటుంది. ఓకే. అండ్ అది నాకు చాలా ఎక్సైటింగ్గా ఉంది సార్. ఆడియన్స్ ఎంత బాగా రిసీవ్ చేసుకుంటారు అనేది. బికాజ్ చాలా ఆనెస్ట్గా చెప్పిన కదా. అండ్ ఐఎమ్ రియలీ జస్ట్ ఎక్సైటెడ్. ఆఫ్ కోర్స్ ఇప్పుడు మీరు లవ్ స్టోరీ అంటున్నారు, లవ్ స్టోరీ తీసుకెళ్తున్నారు. బట్ ఇప్పుడు దీంట్లో డిస్కస్ చేసే పాయింట్ ఏమన్నా ఉందా? మెయిన్ కోర్ ఉందా, లేకపోతే కథలాగా వెళ్ళిపోతున్నారా? ఏమన్నా ఈ సమాజంలో ఇప్పుడు ప్రజెంట్ నడుస్తున్న ట్రెండ్ని ఫాలో అవుతూ ఏమైనా చేస్తున్నారా? ఏంటి అసలు మెయిన్ కథ ఏంటంటే ఏం చెప్తారు? కపుల్ ఫ్రెండ్లీ అన్నారు టైటిల్. మీకు ట్రైలర్లో చూసిందంతా సినిమాలో ఉంటుంది సార్. బట్ ట్రైలర్లో చూపించింది ఇస్ ద ఎమోషనల్ కోర్ ఆఫ్ ద ఫిల్మ్, ద ఒరిజినల్ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ద ఫిల్మ్. అండ్ అది నేను మేము ఏదో చేస్తాం, ఏదో దాచిపెడుతున్నాం చాలా సీక్రెట్, అదేం కాదు సార్. థియేటర్లో చూస్తే ఆ ఎమోషన్ హై ఉంటుంది సార్. ఇట్స్ వెరీ ఎమోషనల్ ఫిల్మ్ సార్. ఇట్ హ్యాస్ లైట్ హార్టెడ్ కామెడీ, గుడ్ కామెడీ, ఎంజాయ్ చేస్తారు. బట్ ఇట్స్ డీప్లీ ఎమోషనల్ ఫిల్మ్ ఫర్ మీ అండ్ ఫర్ ద స్టోరీ. ఈ క్యారెక్టర్స్ మధ్య ఎమోషన్స్ ఆర్ వెరీ డీప్ అండ్ వెరీ మూవింగ్ ఫర్ మీ. అండ్ మిమ్మల్ని కూడా నేను కాన్ఫిడెంట్ అండ్ హోప్ఫుల్ దట్ ఇట్ విల్ మూవ్ యూ. ఓకే, మీరు ఇండస్ట్రీకి వచ్చి దాదాపు నాకు తెలిసి ఒక 15 years అవట్లా? 15 years. 2011 అనుకుంటు కదా? 2011. 15 years. ఈ 15 yearsలో ఏం నేర్చుకున్నారు? దట్ సినిమాతోటి ఎప్పుడు ప్రేమలో ఉండాలి సార్. అవునా? సినిమా చూడడం ఎప్పుడు మర్చిపోకూడదు.
సినిమాలు చూడడమే కదా సార్ మనకి సినిమా మీద లవ్ క్రియేట్ చేసింది. ఏ రోజు అది ఆపకూడదు. ఐ ఫీల్ లైక్ మధ్యలో కెరియర్ అనో, స్ట్రెస్ అనో, గెలుపనో, విజయం కావాలనో, ఈ పాకులాట్లో ఐ ఫీల్ లైక్ అసలు మనం వచ్చింది ఎందుకో మర్చిపోతాం కదా సార్. అది అందరికీ ఎక్స్పీరియన్స్ అవుతుంది సార్, నాకు కూడా అయింది సార్. 2023 టైంకి కన్ఫ్యూజ్ అయిపోయింది సార్. అదేంటి ఎందుకు వచ్చాం మనం సినిమాని ప్రేమించాం కాబట్టి వచ్చాం, మన కోసం మనం వచ్చాం, సినిమాలు చేయడం అంటే ఇష్టం కాబట్టి వచ్చాం. ఐ ఫెల్ బ్యాక్ ఇన్ లవ్ విత్ సినిమా సార్. అందుకేనా ఇంత గ్యాప్ రావడానికి 3 సంవత్సరాలు 2 సంవత్సరాలు? యా సార్, ఐ వాంటెడ్ టు ఫైండ్ మై లవ్ ఫర్ సినిమా అగైన్. కన్ఫ్యూజ్ అయిపోయింది సార్. ఐ థింక్ ఇట్ వాజ్ వెరీ అవుట్కమ్ ఓరియంటెడ్ అప్రోచ్ అయిపోయింది. బట్ మనం వచ్చింది టు టెల్ గుడ్ స్టోరీస్. ఆ కన్ఫ్యూజన్ నుంచి క్లారిటీ వచ్చిందా? 100%. ఐమ్ కంటిన్యూయింగ్ విత్ ఫుల్ క్లారిటీ నౌ సార్. అండ్ దిస్ ఇస్ ద ఫస్ట్. ఎక్కడ మిస్టేక్ జరిగింది అనుకుంటున్నారు మీరు? ఏ సార్? కన్ఫ్యూజన్ నుంచి క్లారిటీ వచ్చిందన్నారు కదా, యా ఆ కన్ఫ్యూజన్ కారణం ఏంటి? ఎక్కడ? ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ రిలీజెస్. ఎస్, ఐ నో ఫర్ అ ఫ్యాక్ట్ దట్ కపుల్ ఆఫ్ ఫిల్మ్స్, దాంట్లో 2 సినిమాలు ఏక్ని కదా ముందు చేసినవే. అవును. సో అవి అప్పుడు వస్తాయి, అన్ని సినిమాలు అదే ఇయర్లో వస్తాయని అనుకోలేదు. ఆల్మోస్ట్ సార్ November 4th, 2022 లైక్ షేర్ సబ్స్క్రైబ్ రిలీజ్ అయింది. ఆగస్ట్ వరకు ఈ ఆల్మోస్ట్ 9 months స్పాన్లో ఐ గాట్ 5 రిలీజెస్. ఐ డోంట్ అండర్స్టాండ్ వాట్ వాస్ హ్యాపెనింగ్. ఈ జనరేషన్లో నాకు తెలిసి అయితే ఎవరు చేయలేదు సార్. అది నేను కూడా కావాలని చేయలేదు సార్. సార్. బట్ అలా రావడం ఐ యాక్చువల్లీ ఫెల్ట్ ఇట్ వాజ్ అన్ఫార్చునేట్. ఇట్ వాజ్ నాట్ ఫేర్ ఫర్ ద నెక్స్ట్ ఫిల్మ్ ఐ ఫెల్ట్ లైక్. అండ్ ఆ గ్యాప్లో ఐ గాట్ లాస్ట్ సార్. ఒక సినిమా నుంచి ఒక సినిమాకి జంప్ అవడం ప్రమోషన్స్ వైజ్ ఎక్కడో ఇట్ వాజ్ ఎక్స్ట్రీమ్లీ స్ట్రెస్ఫుల్ అండ్ ఐ వాజ్ లాస్ట్. నిజంగా ఏదో మిస్ అవుతున్నాం అని అయితే క్లారిటీ వచ్చింది. అండ్ ఐ వాంటెడ్ సమ్ గ్యాప్ సార్. ఇది యూవీ క్రియేషన్స్ ఏమైనా మిమ్మల్ని దత్తత తీసుకుందా? నేను మీరేమైనా దత్తత తీసుకున్నారు యూవీ క్రియేషన్స్? లేదు సార్. ఇప్పుడు నిజంగానే ఇప్పుడు ఫ్యామిలీ అంటే కూడా అంతే కదా. యా, దత్తత తీసుకున్నట్టేమో సార్. బట్ ఇట్స్ మై ఫ్యామిలీ సార్. అంటే ఏక్నికతో జర్నీ స్టార్ట్ అయింది. అవును. తర్వాత కళ్యాణం కమనీయం, తర్వాత మారుతి అనే సినిమా, మంచి రోజులు వచ్చాయి, ఈరోజు కపుల్ ఫ్రెండ్లీ. అన్నాళ్ళు రియలీ బిలీవ్ ఇన్ మీ సార్. మనం అంటుంటాం కదా సార్, ఇక్కడ సక్సెస్సే మాట్లాడద్ది, సక్సెస్సే అంత సక్సెస్ ఉన్నప్పుడే చుట్టూ జనాలు ఉంటారు, ఫెయిలియర్లో ఎవరో ఉండరు. యూవీ క్రియేషన్స్ ఫెయిలియర్లో కూడా ఉంటుంది సార్. నా ఒక్కడికి కాదు సార్. చాలామంది దర్శకులు యూవీలో పనిచేసిన వాళ్ళు ఒకవేళ వాళ్ళు ఫెయిలియర్ చూసినా సరే, బయటికి వెళ్ళి ఫెయిలియర్ చూసినా సరే, ఎప్పుడు యూవీ దూరం చేసుకోలేదు సార్. ఒకసారి మనతో పనిచేసినట్టు మన ఫ్యామిలీ, అది నేను ఒక్కడే కాదు సార్. చాలామంది దర్శకులు, చాలామంది టెక్నీషియన్స్ మనతో పనిచేసే వాళ్ళు ఫెయిలియర్ చూసినా సక్సెస్ చూసినా మనతోటే ఉంటారు సార్. ఎందుకంటే వి అట్ యూవీ క్రియేషన్స్, నో మ్యాటర్ వాట్ వి వాల్యూ పీపుల్ ఫస్ట్. ఓకే. అండ్ దట్స్ ద మోస్ట్ బ్యూటిఫుల్ క్వాలిటీ అవుట్ యూవీ క్రియేషన్స్. And 2026 sir is going to be one of the most special years for UV Creations, starting with Couple Friendly. ఓ Yeah, I believe. సూపర్. రిలీజ్లు కూడా ఎక్కువ ఉన్నాయి 2026లో Yes. యూవీ నుంచి. Yes. ఓ సూపర్. అంటే అక్కడ రూల్స్ బుక్ రాశారేమో, మంచితనం తప్ప ఏమి ఉండకూడదు యూవీలో అని చెప్పేసి. డార్లింగ్ అందరికీ ఇచ్చేసారేమో ఫ్రెండ్స్. డెఫినెట్గా ఆయన ఒక షాడో కదా సార్. ఆయనతో మొదలైన కంపెనీ ఇది. ఎస్ ఎస్. ఆయన ఎనర్జీ, ఆయన స్పిరిట్ మా అందరిలో ఉంటుంది. He's always going to be there as this imposing figure. So yeah. ఎస్. నాకు తెలిసి బయటికి తెలిసి అయితే 1-2 సార్లు కలిసారు నాకు తెలిసి. ఎన్నిసార్లు కలిసారు ఏంటి అసలు, ఎలా ఉంటారు ఆయన? కనపడరు బయటకి అసలు ప్రభాస్ గారు? నేను 3 times కలిసాను. అంతేనా? అంతే సార్. లాస్ట్ కలిసింది పేపర్ బాయ్ అప్పుడు 2018. అంతే సార్. అంతే, అంత తక్కువ? అవును సార్. సార్ మనం మాట్లాడుతున్న పర్సన్ ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్. ఎస్. He's doing 4 films or 5 films right now. Yes, right. He's probably one of the busiest people in the world. And అంత ఈజీ కాదు కదా సార్ యాక్సెస్. అండ్ యాక్చువల్గా సార్ నిజంగా ఒక అభిమానిగా కూడా నేను ఏమీ యాక్సెస్ కోరుకోలేదు సార్. మీరు ప్రయత్నించలా? లేదు సార్. ఎందుకంటే సార్ ఆయన గ్రేట్నెస్ ఏంటంటే సార్, మన యూవీలో సినిమా వచ్చిన యూనో నా సినిమా అవడం, ఈ సినిమా ట్రైలర్ ఆయన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టారు సార్. అది మేము ఆయన అడగలేదు సార్. ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఆయన మా అజయ్ అన్నకు ఫోన్ చేసి మా వైష్ణవ్కి ఎవరికో అడిగిచ్చారు దట్ అదేంటి నాకెందుకు చెప్పలేదు, మన పేజ్లో ఎందుకు పెట్టలేదు, ఎందుకు పోస్ట్ చేయలేదు అని. సో దట్ ఈస్ అ గిఫ్ట్ అండ్ దట్ ఈస్ అ లవ్ దట్ ఐఎమ్ రిసీవింగ్, యూవీ ఈజ్ రిసీవింగ్ అండ్ వీఆర్ బ్లెస్డ్ అండ్ గ్రేట్ఫుల్. అలాంటి మనిషిని ఎలా సార్ అడుగుతాం, ఎలా సార్ ఇబ్బంది పెట్టాలనుకుంటాం? నాకు నిజంగా చెప్తున్నాను సార్, నా ఫోటో కూడా వచ్చారు. నాకు వెరీ సింపుల్గా ఐఎమ్ వెరీ హ్యాపీ వాచింగ్ హిమ్ ఆన్ ద బిగ్ స్క్రీన్ అండ్ విషింగ్ హిమ్ గుడ్ హెల్త్ అండ్
అండ్ హ్యాపీనెస్. ఒక ఫ్యాన్గా మన హీరోని అంతే సార్, ఇదే సార్ గ్రేట్ ఫ్యాన్ రిలేషన్షిప్ అంటే. ఇలాగే ఉండాలి మనందరం అని మన అభిమాన హీరోలతో నా ఫీలింగ్. ఎస్, వెరీ గుడ్ అండి, చాలా క్లారిటీతో ఉన్నారు. ఎస్ అఫ్ కోర్స్ మనం సక్సెస్ అవుతాము, మనతో పాటు మన ఇంట్లో వాళ్ళు కూడా సక్సెస్ అవ్వాలి అని కోరుకుంటాం. ఎస్. సంగీత్ శోభన్ గ్రాఫ్ చూస్తే మీకు కలిగిన ఫీలింగ్ ఏంటి సార్? is very well deserved and very real, and it was always going to happen. And I feel very happy, sir. Yeah. సంతోష్ గారికి, అది సంగీత్ గారికి సంతోష్ గారికి డిఫరెన్స్ ఏంటంటే మీరు ఏం చెప్తారు? ఆర్టిస్టులు గానా లేకపోతే మనుషులు గానా? అఫ్ కోర్స్ ఈ రెండు, ఆర్టిస్టులు అనుకోండి, మనుషులుగా మీ స్వభావాలు అనండి. యాక్చువల్గా మీరు నంబర్ వాడికంటే నేను ఎక్కువ మాడతాను బయట. అండ్ సంగీత్ ఇస్ ఆబ్వియస్లీ డ్యామ్ విటీ ఫనీ ఈజ్ అవుట్ దేర్, బట్ ఐ ఫీల్ లైక్ కొన్ని విషయాల్లో ఈజ్ అ లిటిల్ మోర్ రిజర్వ్డ్. నేను యాక్చువల్గా నాట్ అట్ ఆల్ రిజర్వ్డ్. ఐఎమ్ యాక్చువల్లీ లైక్ బయట కనిపిస్తున్న సంతోష్ గారు వేరే లోపల లేదు సార్, నేను పెద్దగా రిజర్వ్డ్ ఏం కాదు సార్. నార్మల్గా నేను ఓపెన్ అప్ అయిపోతాను, ఒక పాయింట్ తర్వాత రిలాక్స్డ్గా ఉంటాను నాకు. బట్ సంగీత్ ఇస్ డెఫినెట్లీ లిటిల్ మోర్ రిజర్వ్డ్ దెన్ మీ, ఐ థింక్. ఓకే, ఒక కుటుంబానికి ఒక పెద్ద దిక్కు ఇండస్ట్రీలో ఉన్నప్పుడు, నిలబడినప్పుడు అందరూ మన పక్కన ఉంటారు. మనకంటూ ఒక పెద్ద దిక్కు లేనప్పుడు ఇండస్ట్రీ మన కడుపులో పెట్టుకుని చూసుకున్నది అంటే చాలా గొప్ప అచీవ్మెంట్లా ఉంటుంది కదా. ఇండస్ట్రీ కడుపులో పెట్టుకుని చూడటం సార్ అంటే ఇండస్ట్రీలో ఇప్పుడు మీ నాన్నగారు ఉన్నారు, మీ నాన్నగారు ఉంటే ఒక పొజిషన్ వేరు, మీ నాన్నగారు లేకుండా మీరు ఒకరు ఫైట్ చేస్తున్నారు, మీరు కావచ్చు, మీ తమ్ముడు కావచ్చు. అవును సార్. ఇట్లాంటి సిచ్యువేషన్లో ఇండస్ట్రీలో మీరు మెర్జ్ అయిపోయి అందరు కలుపుకొని వెళ్తున్నారు, మిమ్మల్ని అందరినీ మనవాడని కలుపుకొని వెళ్తున్నారు కదా. అవును సార్, అవును సార్. దీని పట్ల మీరేమంటారు? అది ఐ థింక్ డెఫినెట్గా డాడీ సంపాదించుకున్న గుడ్ విల్ అది ఇంకా క్యారీ అవుతుందంటారా? 100% క్యారీ అవుతుంది సార్. ఈరోజు నేను మీతో ఇలా కూర్చొని మాట్లాడగలుగుతున్నా కూడా ఇట్స్ బికాజ్ ఐఎమ్ శోభన్ సన్. ఎస్. అండ్ టూ ఏంటంటే సంగీత్ నేను కొంచెం చిల్ క్యాండిడేట్లే, మన పని మనం చూసుకుంటూ నవ్వుతూ ఉంటాం, రిలాక్స్డ్గా ఉంటాం సార్. కాంట్రవర్సీకి వెళ్ళరు. వెళ్ళాం సార్, మనం ఎవరి జోలికి వెళ్ళాం సార్, ఎవరి జోలికి వెళ్ళాం. నెగిటివిటీ ఉండదు మా ఇద్దరిలో. ఓకే, జెన్యున్గా సార్, అదే పెద్ద గొప్ప విషయం కాదు, బట్ నార్మల్గానే కొంచెం వీఆర్ రిలాక్స్డ్. ఎస్. మనం మా సినిమా అంటే ఇష్టంతో వచ్చాం, సో అది ఆ పాజిటివిటీ మెయింటైన్ చేస్తాం ఇద్దరం. ఎస్, సూపర్ అండి. కథలు డిస్కస్ చేసుకుంటారు ఇంట్లో? చేస్తాం సార్. నౌ ఇట్స్ బికమ్ మోర్ బికాస్ ఈజ్ ఆల్సో యాక్టివ్లీ డూయింగ్ ఫిల్మ్స్. నౌ ఐఎమ్ ఆల్సో బ్యాక్ టు డూయింగ్ యాక్టివ్లీ ఫిల్మ్స్. లాట్ ఆఫ్ డిస్కషన్ సార్, కపుల్ ఫ్రెండ్లీ గురించి బాగుంటుంది మాడుకున్నాం, రాకాస గురించి నాకు ముందే టీజర్ చూపించాడు లైక్ దట్. ఎస్ ఎస్, బాగుందా టీజర్? మీకు నచ్చిందా? బాగా నచ్చింది సార్, బికాస్ ఐ నో హిస్ టైమింగ్, వాడు ఏం చేయగలడో నాకు తెలుసు కాబట్టి ఐమ్ రియలీ ఎక్సైటెడ్. ఓకే, సూపర్ అండి. అయితే ఇంట్లోకి సినిమా అనేది కొంతమంది సినిమా చేసామా అక్కడ వదిలేస్తాం సెట్లోనే, ఇంటికి వచ్చిన తర్వాత కామన్గా ఉంటాం అనేది ఒక డిస్కషన్ ఉంటుంది. మీ ఇంట్లో వాతావరణం ఎలా ఉంటుంది? సినిమాలో పెరిగాను సార్, డాడీ డైరెక్టర్ అవడం, తర్వాత మేము 10 ఏళ్ళు వెళ్ళిపోయిన ఎడ్యుకేషన్కి సినిమా ఈజ్ లైక్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్స్. వెరీ డిఫికల్ట్. ఇది ప్యాకప్ అవ్వగానే పర్సనల్ లైఫ్ అంటూ ఏం లేదు, సినిమా ఈజ్ పర్సనల్. దిస్ ఈజ్ వెరీ పర్సనల్. షూటింగ్ ఉన్నా లేకపోయినా సినిమానే. సినిమా ఇస్ పర్సనల్ సార్, సినిమా ఇస్ పార్ట్ ఆఫ్ అస్. అంటే సినిమా ఇస్ నాట్ వాట్ ఐ డూ సార్, ఇట్స్ హూ ఐ యామ్. ఎస్, ఇట్స్ లైక్ ద గ్రేట్ టామ్ క్రూజ్ అట్ ద బిగినింగ్ ఆఫ్ ద ఇయర్ సెడ్, ట్రూ సార్, సినిమా అనేది ఇట్స్ హూ వి ఆర్. ఎస్. మీరు ఇందాక ఒక సినిమా గురించి చెప్పారు, ఆ సినిమాతో కంపేర్ చేశారు ఈ సినిమాని, మీరు చేసిన సినిమాకి ఏక్ మినీ కథ అని చెప్పేసి. అవును సార్. ఎస్, అది కొంత ఆ టైంలో రిలీజ్ అయిన టైంలో కొంత బోల్డ్ కంటెంట్ ఉంది, బోల్డ్గా వెళ్ళారేమో అనిపించేలాగా ఒకటి రెండు వినపడ్డాయి కదా. అది ఆ 2 ఇయర్లీ అయిపోయిందేమో, ఈ రోజుల్లో వస్తే బంబాట్ బ్లాస్ట్ సార్. అది ఓటీటీలో రావడం సార్, ఆ సినిమా నా లైఫ్ మార్చింది సార్. ఐ థింక్ ఇట్స్ మై ఫస్ట్ సక్సెస్, ఎవ్రీథింగ్ చేంజ్డ్. మీరు చూస్తున్న మన తర్వాత సినిమాలన్నీ కూడా ఏక్ మినీ కథ వల్ల వచ్చేసారు. అవును. అండ్ ఏక్ మినీ కథ ఈజ్ అ బిగ్ సక్సెస్ ఫర్ మీ, అండ్ ఐఎమ్ సూపర్ గ్రేట్ఫుల్ టు మెల్లపాక్ గాంధీ న్యూ క్రియేషన్స్. ఐ ఫీల్ లైక్ అది థియేటర్లో పడుంటే ఇట్ విల్ బి, అంటే థియేటర్కి వచ్చి చేసిన సినిమా లాక్డౌన్ పడ్డం, April 30th థియేటర్ అనౌన్స్ చేసాం, బట్ లాక్డౌన్ పడ్డం, May 27th అమెజాన్లో వచ్చింది సినిమా. ఎస్. ఓకే, సూపర్ అండి. అయితే కొంత మెయిన్ మనమే సినిమాని మోయాల్సి వస్తుంది, థియేటర్కి జనాలని రప్పించాలి, పుల్ చేయాలి అని చెప్పి ప్రెషర్ అనేది ప్రతి ఒక్కళ్ళపైన ఉంటుందని ఈ మధ్యకాలంలో వింటున్నా బాగా. సార్ ప్రెషరా సార్? ప్రెషర్, మనీ పోస్టర్ చూసి జనాలు రావాలి థియేటర్కి. ప్రెషర్ ఇస్ ప్రివిలేజ్. ఆ ప్రెషర్ చాలా మందికి ఉండదు సార్, ఉండడం కూడా అదృష్టమే కదా సార్. ఐ థింక్ ప్రెషర్ ఇస్ ప్రివిలేజ్. ఓకే, ఐ వాంట్ దట్ ప్రెషర్, ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ. ఇంత నమ్మి మా ప్రొడ్యూసర్ ఈ సినిమా చేశారు, నన్ను ఇంత నమ్మి మా డైరెక్టర్ నేను చేయగలను నన్ను నమ్మాడు. దిస్ ఇస్ అ టీమ్ దట్ బిలీవ్డ్ ఇన్ మీ, దట్స్ వై దిస్ హ్యాపెండ్. సో
సో టు బ్రింగ్ ది ఆడియన్సెస్ టు ద థియేటర్ విల్ గో అండ్ ప్రమోట్ ఆల్ అవుట్ అండ్ డూ అవర్ బెస్ట్ బికాస్ ఇట్ ఈస్ మై జాబ్, ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ సార్. ఇట్స్ సో ప్రెషర్ ఇస్ ప్రివిలేజ్. సంతోష్ శోభన్కి లవ్ గురించి, లవ్ పైన ఉన్న ఒపీనియన్ ఏంటి? సో లవ్ ఇస్ ఎవ్రీథింగ్ సార్. మీ పర్సనల్ లవ్ ఇస్ ఎవ్రీథింగ్. లవ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. లవ్ ఇస్ వై వీఆర్ అలైవ్. లవ్ అనేది చాలా ఇంపార్టెంట్ సార్, చాలా ఇంపార్టెంట్ సార్. అది ఫ్యామిలీలో పోయి ఉండొచ్చు, రిలేషన్షిప్ అయి ఉండొచ్చు, ఫ్రెండ్షిప్ అయి ఉండొచ్చు, బట్ లవ్ ఈజ్ ఎవ్రీథింగ్. సినిమా కూడా కదా సార్, సినిమా ప్రేమించకపోతే మనం ఇక్కడ ఎలా నుంచి ఉంటాం? సో లవ్ ఈజ్ ఎవ్రీథింగ్. ఓకే, లవ్ గురించి ఇంత క్లారిటీగా ఉన్నారు. ఎవరైనా ఇన్వైట్ చేశారా లైఫ్లోకి? లేదు సార్. ఇంకా లేదా? లేదు డోర్లు ఓపెన్ చేయలేదా? లేదు సార్. ఇంట్లో ప్రెషర్ లేదా? మిమ్మగారి దగ్గర నుంచి మనం ప్లాన్ చేయలేం కదా సార్, అవి అవ్వాలంతే. మిమ్మగారి దగ్గర నుంచి ప్రెషర్ ఏం లేదు? లేదు సార్. మమ్మీయా? నేను మమ్మీ సంగీత్ మా వైబ్ వేరు సార్. అదేమి ఆ రెగ్యులర్ గోల్ ప్రెషర్ మాకు ఎప్పుడూ లేదు. సో ఐ థింక్ నేను థియేటర్ చేశాను డిగ్రీ, వాడు మాస్కామ్ చేశాడు, ఆ ట్రిపుల్ మేజర్ లేదు. బట్ యా మేము డిఫరెంట్ దీనికి వెళ్ళాము. లేదు సార్, వీఆర్ ఫోకస్ టు మేక్ గ్రేట్ ఫిల్మ్స్ యాజ్ అ ఫ్యామిలీ ఐ థింక్. ఎస్, సూపర్ అండి. అయితే ఫుల్ క్లారిటీతో ఉన్నారు. అయితే ఇప్పుడు వస్తున్న సినిమాల్లో మీకు ఈ మధ్యకాలంలో బాగా నచ్చిన సినిమా ఇదండి. 2 years మీరు సినిమాలు చేయాలన్నారు, బట్ సినిమా ఇండస్ట్రీని అయితే అబ్జర్వ్ చేస్తుంటారు కదా సార్. అన్ని లాంగ్వేజ్లో చాలా సినిమాలు చూసాను సార్. ఎస్, మీకు బాగా నచ్చిన సినిమాలు 2-3 పేర్లు చెప్పమంటే? తెలుగులో నాకు ప్రీ వెడ్డింగ్ షో అనే సినిమా బాగా నచ్చింది సార్. వెరీ గుడ్. F1 అంటే రెగ్యులర్గా ఉంటుంది, బట్ అందరికీ F1 నచ్చింది. ఎందుకంటే నాకు కార్ డ్రైవింగ్ కూడా రాస్తారు సరిగ్గా. నాకు F1 గురించి ఏమీ తెలియదు. బట్ లాస్ట్లో బ్రాడ్ పిట్ పాయింట్ ఆఫ్ వ్యూ షాట్ వేస్తే నేను నిజంగా ఆ రోడ్ మీద ఆ ట్రాక్ మీద ఉన్నానేమో అన్న ఫీలింగ్ వచ్చింది. అంటే ఇది అర్థం కాదు అనుకుంటాం కదా సార్, ఒక కథ చెప్పి ఇది కాంప్లికేట్ అయిపోద్ది అని. సార్ నాకు ఏమీ తెలియదు సార్ కార్ల గురించి. నాకు F1 అదంతా ఏమీ తెలియదు, బట్ నాకు మొత్తం అర్థమైంది సినిమా వల్ల. అంటే అవును సార్, క్లారిటీగా ఎమోషన్ కరెక్ట్ అయింది సార్. సో ఐ ఫెల్ట్ లైక్ దట్ ఫిల్మ్ ఇస్ రియలీ స్పెషల్ ఫిల్మ్ సార్. వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ అని డికాప్రియో సినిమా ఒకటి చెత్తకొట్టేశారు సార్. ధురంధర్, ద డీటెయిలింగ్ వాజ్ బ్రిలియంట్. ఐ థాట్ వెరీ వెరీ వెల్ మేడ్ డీటెయిలింగ్ అండ్ పర్ఫార్మెన్స్ ఇస్ మ్యాడ్. ఈ 4 సడన్గా నాకు 4 మైండ్లోకి వచ్చేసారు. ఎస్ ఎస్, ధురంధర్ అంటే అదే ఆఫ్ కోర్స్. మళ్ళీ ధురంధర్ 2 వస్తున్నట్టుంది కదా. ఎస్, టాక్సిక్ ట్రైలర్ చూసారా? టాక్సిక్ టీజర్ చూసాను సార్. ఎలా అనిపిస్తుంది మీకు? మేకింగ్ The making is great, sir. I think I want to see what the film is about. I'm curious because I didn't understand what the film is about. But I really like Yash as an actor. And I did get to meet him once also, and he's so kind and so nice. And yeah, sir, ఆయన ఫస్ట్ సినిమా టైంకి ఆయన ఎవరో మనకు యాక్చువల్గా తెలియదు. యాక్చువల్గా నాకు తెలుసు సార్, నేను బెంగళూరులో చదువుకున్నాను. ఆయన ముందు సినిమాలు చూశాను, మిస్టర్ మిస్సెస్ రామాచారి, గూగ్లీ. అసలు అవి భలే సినిమాలు సార్ అవి కూడా. సో యాక్చువల్గా కేజీఎఫ్తో పరిచయం అయిన యష్, కేజీఎఫ్ తోటే పరిచయం అయిన వాళ్ళకి ఆయన ఇంతకుముందు చేసే రామ్ కామ్స్ తెలియదు సార్. హీ హ్యాస్ సమ్ అమేజింగ్ రామ్ కామ్స్ యష్. ఓకే, సో ఐ ఫీల్ లైక్ ఐమ్ రియలీ ఎక్సైటెడ్ అండ్ ఐమ్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్ టు ఎవ్రీథింగ్ దట్ ఈస్ గోనా మేక్. సూపర్ అండి. అయితే తెలుగులో మీకు ఇష్టమైన ప్రభాస్ గారు. ఓకే, ప్రభాస్ గారి తర్వాత ఒక్కొక్కళ్ళ గురించి చెప్తే ఏం చెప్తారు? ఎన్టీఆర్ గారు, వాట్ అ గ్రేట్ యాక్టర్ సార్, వాట్ అ గ్రేట్ వాయిస్. యా, ఓకే. చరణ్ గారు ఎందుకు, ఏమిటి? చరణ్ గారిలో ఐ థింక్ హీస్ అ గుడ్ మ్యాన్. అండ్ ఆయన్ని 2 సార్లు కలవడం జరిగింది. ఆయన కూడా తెలిసిపోతుంది సార్. I knew it that this is the most genuine human being in the world. I don't think there can be anything that he can hide. He's a genuinely good man. Yes. ఆ ఫీలింగ్ వచ్చేస్తుంది. Next time if you ever get a chance to meet him, you will understand in the 5 minutes speaking with him that this man is one of the most genuine people in the world. No doubt, sir. Super. బన్నీని కలిసారు ఎప్పుడన్నా? అల్లు అర్జున్ గారిని కలిసే సందర్భం వచ్చిందే? దొరకలేదు సార్, ఛాన్స్ దొరకలేదు. ఓకే. మహేష్ గారు ఎప్పుడో బాబీ షూటింగ్ అప్పుడు, బాబీ తర్వాత ఎప్పుడో. ఓకే ఓకే, ఆయన డైరెక్ట్గా కలిసే ఛాన్స్ రాలేదు. సో ఒక్కసారి ఎప్పుడో కలిసినట్టు గుర్తు సార్. డెఫినెట్గా సార్, అదే బాబీ సెట్ అయ్యి ఉండొచ్చు ఏమో సార్. ఎస్. సూపర్ అండి. చాలా మెమోరీలు ఉన్నాయి మీకు. చిన్నతనంలో ఉన్న మెమోరీల్లో బెస్ట్ అంటే ఏది సార్ మీది? ఎంజాయ్ చేసింది? నేనా సార్, ఇప్పుడు స్నో వరల్డ్ అని ఉండేది. సినిమా ఉందో లేదు గుర్తులేదు. సినిమాల్లోనా? సినిమా ప్రపంచం మీరు అనేది ఇండస్ట్రీలో ఉన్న వ్యక్తి కదా. ఏమో సార్, సినిమా సెట్లకి ఎప్పుడు వెళ్ళలేదు కదా. వెళ్ళలేదు మీరు? ఇప్పుడు బాబీ సెట్కి ఒకసారి వెళ్ళుంటాం. సినిమా సెట్ మెమరీలు ఏం లేవు సార్ చిన్నప్పుడు. గోల్కొండ హై స్కూల్ కౌంట్ అయితే గోల్కొండ హై స్కూల్. ఎస్.
అంతే. ఆల్ ది బెస్ట్ అండి. 14th you, రిలీజ్ అయ్యి పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటా. థ్యాంక్ యూ. రిలీజ్ అయిన తర్వాత హిట్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి ఇంటర్వ్యూ చేద్దాం. థ్యాంక్ యూ.